అట్లాగే ఏపీ విషయానికి వస్తే జరుగుతున్న ఒక దమనకాండ చూస్తున్నాము. సో ఆయన మాట్లాడిండు, అంబటి మాట్లాడిండు, జోగి రమేష్ మాట్లాడిండు కాబట్టి మేము వాళ్ళ ఇండ్లు తగలబెట్టినాము అని చెప్తున్నారు. సో అలాగే ఆమె గల్లా మాధవ ఎమ్మెల్యే మీరు ఇట్లనే చేస్తే మేము మళ్ళీ ఇట్లనే రిపీట్ చేస్తామని చెప్తారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? అంటే ఇది కరెక్టా? వాళ్ళు మాట్లాడడము తప్పు, మాట్లాడినందుకు ఇది తగలబెట్టడం కరెక్టా, లేకపోతే ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు ఏపీ విషయాలు చాలా విషయాలు కరెక్ట్గా లేవండి. సింపుల్గా చెప్పుకుంటే ఏమి కరెక్ట్గా లేదు అనుకుంటే, ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క చేతగాంతనం కావచ్చు, గత ప్రభుత్వం చేసిన అవినీతి కావచ్చు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాటిని ఆయుధాలుగా చేసుకొని ఒక చెడ్డవాడి ముందు మేము మంచివాళ్ళమే అని చెప్పుకోవాలి అనే ఒక ప్రయత్నం జరుగుతోంది అక్కడ. ఓకే, అయితే ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టే ఉద్దేశంలో కాదు మేం చేసింది ఏదో చేసేసాము, ఇప్పుడు వీళ్ళు ఇంతకంటే ఏం గొప్పగా చేస్తున్నారు అని చెప్పుకునే ఓపిక సహనం లేక వీళ్ళు బూతులకు తెగబడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక మూడు ముక్కలాట నడుస్తుంది. గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము, ప్రస్తుత ప్రతిపక్షము, ఈ ముగ్గురు కలిసి వాళ్ళ పనులు వీళ్ళు, వీళ్ళ పనులు వాళ్ళు మాట్లాడుకోవటంతో ఆ రాష్ట్రం నడిచిపోతుంది అని. అవినీతి చేస్తే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ ఇట్లా చేసుకొని వీళ్ళు బూతులు మాట్లాడని వాళ్ళు ఇల్లు తగలబెట్టుకొని వాళ్ళు ఇల్లు తగలబెట్టుకొని ఏం జరుగుతుంది చెప్పండి? లడ్డూని అట్లనే చేసిరు కాదండి. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మొదలంటూ లేకుండా తుదంటూ ఉండదు. ఇది మొదలేంటి? సరే, మిగతా అన్ని విషయాలు వదిలేద్దాం. పోలవరంలో ఏం జరిగింది, అమరావతిలో ఏం జరిగింది, మట్టి అయిందా మశానం అయిందా వదిలేసేస్తే, ఇక్కడ ఈరోజు ఇంత జరగడానికి ఆ కల్తీ నెయ్యి తిరుపతి లడ్డు విషయమే ఇప్పుడు ప్రధానమైన అంశం. ఈ అంశంలో రిపోర్ట్లు ఏమొచ్చినాయి అని చూసుకుంటే, వీళ్ళు ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం కాదు కూటమి వాళ్ళు కొవ్వు అని మాట్లాడారు. యానిమల్ ఫ్యాట్స్ గురించి మాట్లాడారు. అది లేదని వచ్చింది. కానీ అంతకంటే దారుణమైన విషయం వచ్చింది. అరే వినండి, అంతకంటే దారుణమైన విషయం ఏంటి అంటే, ఇది అసలు పూర్తి కెమికల్, ఇది నెయ్యి కాదు అని వచ్చింది. ఇప్పుడు ఏదో ఒకటి జంతువుదో మనిషిదో కొవ్వు వేరు, రసాయనాలు వేరు కదా. నేను ఒకటి అడుగుతా. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు కదా, నేనేమంటాను, ఇది వైసీపీ పేటెంటో లేకపోతే చంద్రబాబు నాయుడు పేటెంటో లడ్డు కాదు. ఒకటి ఫస్ట్ థింగ్. 2018లో 19లో గవర్నమెంట్ మారింది. 18లో ఈ ఎవడైతే ఇప్పుడు బోలేబాబా ఉన్నాడో వాడే హర్ష్ పేరుతోటి సప్లై చేసిండు. 1 year పాటు సప్లై చేసినప్పుడు ఈ 1 yearలో మీకు ఎప్పుడైనా డౌట్ రాలేదా? ఒకటి. రెండోది, ఈ 5 సంవత్సరాల్లో లడ్డు తింటప్పుడో లేకపోతే ఇంకోటో డౌట్ రాలేదు. ఒకటి, మీరు వచ్చినాక 100 రోజులకు కానీ ట్యాంకర్లు పట్టలేదు. ఒకటి, ఇది జరిగిన వ్యవహారం. రెండోది, లడ్డులో అసలు నెయ్యే లేదనుకుందాం, లేకపోతే కెమికల్సే కలిపిరనుకుందాం, విషమే కలిపింది అనుకుందాం, చట్టాలు ఉన్నాయి కదా. నమ్మకం ఉంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా దాన్ని చాలా పవిత్రంగా చూస్తున్నారు. ఇవాళ ఏంటి తెలుసా, పూర్తి రాజకీయాల కోసం, నేను 2 పార్టీలు అంటారు, రాజకీయాల కోసం ఇలా లడ్డూని చూస్తుంటే ఈ లడ్డూలో ఇవి ఉన్నాయట తేల్చి ప్రజల ముందు దోషి గద నిలబెట్టాలి. కానీ ఈ రచ్చంత ఏంటిది? ఇప్పుడు మొన్న ఏమైంది సిట్ విచారణలో, సరే ఒక యానిమల్ ఫ్యాట్స్ లేవని తేలింది. సో దీనికి కానీ ఏమైంది, డైవర్షన్ పాలిటిక్స్ అనేసి అరవ శ్రీధర్ది ఒకటి వచ్చింది అనేది ఒకటి జరిగింది. ఏది ఒక అమ్మాయి విషయంలో జరిగిందా? దాని తర్వాత వీళ్ళు ఇట్లా లొల్లు పెట్టుకుంటారు కదా. మధ్యలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ మళ్ళీ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఎన్ని అసలు విషయాన్ని పక్కన పోయి నిజంగా ప్రజలకు అవసరమైన విషయాలలో కొట్లాడుకుంటున్నారా? అస్సలు లేదు. ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు కూడా అధికార పక్షం మీద కంటే కూడా ప్రజలకు అవసరమైన విషయాల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్షాల మీదే ఉంటుంది. ఇది నెహ్రూ గారు చెప్పారు. అధికార పక్షం సరిగా పనిచేయాలి అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలి. వాళ్ళకి ప్రతిపక్ష హోదానే లేదు కదా. ఏమంటే 11 మంది చాలరా? లేదని చెప్పినప్పుడు ఇంకా మన ప్రతిపక్షం అని తీసుకోవడం ఎందుకు అంటున్నాను. కాదండి, నేను వీళ్ళ పక్షం వాళ్ళ పక్షం మాట్లాడట్లా. మీకంటూ 40% ఓటు ఉంది కదా, ఓట్ బ్యాంక్ ఉంది కదా, 11 మంది గెలిచారు కదా. గెలిచినప్పుడు పోనీ 11 నియోజకవర్గాల కోసమైనా మీరు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? సరే, మీకు 155 వచ్చినాయి కదా, 165 వచ్చినాయి కదా, మీరేం ఘనకార్యం చేస్తున్నారు?
అసలు ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఏం వస్తున్నాయి, ఏం పోతున్నాయి, అసలు ఈ నెయ్యి విషయాన్నే పట్టుకుని వేలాడాల్సిన అవసరం వల్లనే ఈ గందరగోళం అంతా వచ్చింది. పోని మీరు అదే పట్టుకుని వేలాడాలనుకున్నారు, తప్పు కాదు, వేలాడాలనుకున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన కాంట్రాక్ట్లో వచ్చిన నెయ్యిలో కెమికల్స్ ఉన్నాయి అని తేలింది. ఆ రిపోర్టు పెట్టి మీరు ఫ్లెక్సీలు కట్టారు. ఈ ఫ్లెక్సీలు కట్టిన దగ్గరనే వివాదం అంతా వచ్చింది. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, అసలు ఫ్లెక్సీలకి దాకా ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే యానిమల్ ఫ్యాట్ లేదు అని కూడా 100% రాలా. ఏమని వచ్చిందంటే, ఇప్పటి వరకు మేము చేసిన టెస్టుల్లో యానిమల్ ఫ్యాట్ గురించి విశ్లేషించే మెకానిజం మా దగ్గర లేదు, కానీ ప్రస్తుతానికి వచ్చిన దాని ప్రకారం చూస్తే అసలు కొవ్వు కాదు, నెయ్యి కాదు, అసలు మొత్తం కెమికలే అని చెప్పి ఇచ్చారు. అయితే ఇది తెలుగుదేశం వాళ్ళు దాన్ని కొంచెం పక్కన పెట్టేశారు, దాని గురించి పెద్దగా మాట్లాడకపోతే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఒక రాజకీయ ఆయుధంగా చేసుకొని యానిమల్ ఫ్యాట్ లేదని వచ్చింది కదా, ఇన్నాళ్ళు యానిమల్ ఫ్యాట్ మాట్లాడారేంటి అని చెప్పి వీళ్ళు అందుకున్నారు. వీళ్ళు అందుకునేసరికి వాళ్ళు ఏం చేశారు అంటే, అరే కరెక్టే కదా, మనం మాట్లాడలేదు కదా, మనం ఫ్లెక్సీలు కట్టేద్దాము అనుకుని వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు. వాళ్ళు ఫ్లెక్సీలు కట్టేసరికి వీళ్ళు నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడటం మొదలెట్టారు. అందుకని ఈ విషయంలో చివరికి ఏం కనిపిస్తుంది ఎవరికైనా, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, అసలు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి ఆలోచించే అంత తీరిక ఓపిక వాళ్ళకేం కావాలో ప్రజలు ఆలోచించట్లేదు, రాజకీయ పార్టీలు ఆలోచించట్లా. యాతావాత తేలింది ఏంటి అంటే, అంబటరాంబాబు మాట్లాడిన బూతులే కనిపిస్తున్నాయి. ఎవరైనా ఏం రియాక్ట్ అవుతారు చెప్పండి? ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పుకుంటూ వస్తారా, అంబటరాంబాబు మాట్లాడిన బూతుల గురించి మాట్లాడతారా? ఫస్ట్ కనిపించేది ఏంటి, అంబటరాంబాబు బూతులే కనిపిస్తాయి. సరే, అంబటరాంబాబుకి కూడా వాళ్ళు ఫ్లెక్సీ కట్టారు, దానికి ఫ్లెక్సీని తలదన్నే ఫ్లెక్సీలు కట్టండి మీరు కూడా, అంతే. నువ్వు బూతులు తిట్టాల్సిన అవసరం ఏంటి? అసలు పైగా ఈ బూతుల్లో కూడా లకారాలు, లా కొడుకు అయిపోయిందా, తర్వాత నీ అమ్మ మొగుడు, అసలు నీకేం పని రా, అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా సరే, అంబటరాంబాబే కాదు, ఎవరికైనా సరే, ఎవరు అమ్మల గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? అసలు ఎందుకు వస్తున్నారు అమ్మలు? అసలు తెలుసా ఇది, నేను ఒక మాట, నాకు ఈ పార్టీలతో సంబంధం లేదు కానీ గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి మనం సైకో అన్నాడు, ఓకే, నీ పుట్టుకే నీచమైనది అన్నారు. ఈ పుట్టుకల కాడికి ఈయనైనా ఆయనైనా అమ్మలైనా కొడుకులైనా ఒకరు రాజకీయ భవిష్యత్తు ఒకరు సమాజ్ చేసుకోవాలంటే కొట్టుకుని సావుండ్రి. ఇంట్లో ఉన్న అమ్మలు అక్కలు ఎందుకు అసలు? అదే ఈ నీచ స్థాయికి నేను మొదటిసారి చూసింది ఎప్పుడంటే 2008లోనో 2009లోనో అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు నీలాంటి కొడుకును కన్నందుకు మీ అమ్మ బాధపడుతుంది అని చెప్పి ఒక మాట అంటే, ఒక రకంగా వ్యక్తిగతంగా ఒక పరుషమైన మాట అంటే అదే ఆ రోజుల్లో. అయితే ఆ తర్వాత చాలా వచ్చేసినాయి అనుకోండి, అది వేరే విషయం, అసలు ఇప్పుడు విషయాలు మాట్లాడుకోకూడదు. అయితే ఆయన పునరాలోచించుకుని క్షమాపణ చెప్పారు. ఆ కాలం అది, ఇవాళ ఆ కాలం లేదు. అసలు ఎవరు ఫస్ట్ ఏం మాట్లాడారు అని చెప్పి కాల పరీక్షలో పెడదాము అంటే కూడా అర్థం కానంతగా తిట్టుకుని చేస్తున్నారు. వీళ్ళు తిట్టారా, వాళ్ళు తిట్టారా? ఇప్పుడు మీరు ఇందాక చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడాడు అని అన్నారు కదా, అసలు చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడటం వెనక అంతకుముందు ఏం జరిగింది? ఇప్పుడు ఏమంటారు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మాట్లాడిన మాటల గురించే మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడిన మాటల గురించే మాట్లాడతారు. కానీ రోజంతా కూడా ఏపీలో పాలన గాలి కొదిలేసి రాష్ట్రాలు అగ్నిగుండాలు చేసుకుంటూ పోతే అసలు చూపే కదా ఏమవుతుంది. అసలు చంద్రబాబు ప్రజలకు అక్కడ వచ్చేది ఏమనుందా? కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక బ్రాండ్ ఇమేజ్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్. ఏది ఏమైనా లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా పెడతాడు అనేది, అది కూడా పోయేలాగా పరిస్థితులు ఈవేళ ఎలా వచ్చినాయి అంటే, పైగా గమ్మత్తు ఏంటంటే అసలు వీళ్ళందరికీ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంది ఈ పొలిటీషియన్స్కి. అసలు పోయినసారి శాసనమండలిలో భువనేశ్వరి టాపిక్ తీసుకొచ్చినప్పుడే ఇది ఒక పెద్ద దరిద్రం అయిపోయింది ఈ రాష్ట్రం అనిపించేలాగా అయ్యింది. అయిన తర్వాత అది జరిగిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా ఉంటాడని కానీ,
లేదు ఆయన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ఒక ఆంబోతుల బ్యాచ్ ఏదైతే ఉందో, వీళ్ళు వాళ్ళనేమి అనకుండా ఉంటారని కానీ, దానికి ప్రతిగా వాళ్ళేమీ అనుకోకుండా ఉంటారని కానీ మనం అనుకోవటం. కానీ ఈ పరాకాష్ఠలో పాపం సమస్యలకు లోనవుతున్నది ప్రజలే. మాకేంది దరిద్రం అన్న, మాకేంటి దరిద్రం అని ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత వాటి కోసము ఇలా ఇంతకేమన్నా తేల్చిరానంటే ఆ లడ్డూలు ఇంకా తెలుసలే. 5 ఏళ్ల నుంచి లడ్డూల నాకు విచిత్రం అనిపిస్తుంది కొన్ని విషయాలు. 5 ఏళ్ల లడ్డూలలో ప్రతిపక్ష పాత్ర పోయించిన వీళ్ళకి కూడా అయినా డౌట్ రాలేదా? ఒక్కటి 5 ఏళ్ల నాడున్న ఒక నెయ్యిని టెస్ట్ చేయలేదు, 5 ఏళ్ల నాడున్న లడ్డూని లేదు, మరి 18లో నాకు కొన్ని లాజిక్స్ అన్నట్టు. నాకేంటంటే కరెక్ట్, అంత పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళు నిజంగా నేచర్ ముందైతే ఖచ్చితంగా దాని శిక్ష అనుభవిస్తారు. నేచర్, నేను సరే భగవంతుడు నమ్మినా నమ్మకపోయినా నేచర్ ఒక శిక్ష వేస్తుంది. కానీ దీన్ని కూడా తేలేంత వరకు గోప్యంగా ఉంచి ఫైనల్గా వచ్చినాక దోషిగా నిలబెట్టుంటే బాగుండేదేమో. ఇవాళ అన్ని సమస్యలు బయటకు వదిలేసి ఇవాళ ఎంతసేపు ఉన్నా లడ్డు 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 లడ్డు. ఆ లడ్డు కాస్త వీళ్ళేమంటారు, ఆ లడ్డూలో ఫ్యాట్ లేదని తెలిసింది కాబట్టి 60 సీదర్దిలో పైకి తీసుకొచ్చిరంటారు జనసేన రైల్వే కోడూరు. ఈ ఇంత చెత్త వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఏమొరిగింది చెప్పండి? కన్క్లూజన్ ఏమీ వరగలేదు. ఇక్కడ చూస్తే సరే అంబటి వ్యవహారం అలా నడుస్తూ ఉంది కదా, అలా బూతులు తిట్టాడు అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి మీద పడ్డారు. సరే, అది అలా జరుగుతున్న సందర్భంలో జోగి రమేష్ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? పోనీ అప్పుడైనా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందరికీ ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావద్దు, ఎవరు ఇష్టారీతిన కామెంట్స్ చెయ్యొద్దు అని మాట్లాడి ఉండున్నట్లయితే గనక అది వేరుగుండేది. ఈ జోగి రమేష్ వచ్చాడు, బయటికి వచ్చేసేసి ఇష్టారీతిని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత జోగి రమేష్ భార్య చాలా వింతగా మీ పిల్లలు చేసింది మీకు ఆనందం కలిగిస్తుందేమో కానీ అని ఆమె తీగలు తీస్తుంది. కానీ ఇంతకుముందు జోగి రమేష్ ఏం చేశాడు? అసలు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి ఎందుకు వెళ్ళినట్టు, ఆ వెళ్ళిన వాళ్ళందరినీ పెట్టుకుని ఫోటోలు ఎందుకు దిగుతున్నట్టు, అవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు పైగా జోగి రమేష్ ఇంకొక మాట కూడా ఏంటి, నా ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు. అసలు అది పోలీసులు కదా చెప్పాలి, పెట్రోల్ బాంబు పడిందా, డీజిల్ బాంబు పడిందా, కిరోసిన్ బాంబు పడిందా, ఏ రకం, లేదంటే ఆటం బాంబే పడిందా అని చెప్పాల్సింది పోలీసులు కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి గొడవలు చెయ్యాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారా అనిపించేటట్లుగా కూడా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎలక్షన్స్ కూడా లేవు కదా పోనీ ఇప్పుడైతే. అరే ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు పోలీసులు తేల్చలేరా? ఇంత వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా? తేలుస్తారు కదా, తేలుస్తారు అన్ని. ఈ లోపు ఇతను ఎందుకు మాట్లాడాలి? ఇది ఇంకొంచెం ఆవేశం తీసుకురావటమే కదా. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రతలు కాపాడే విషయంలో పోలీసులకు ఎంత పాత్ర ఉంటుందో, ప్రభుత్వానికి ఎంత పాత్ర ఉంటుందో, ప్రజల పాత్ర కూడా అంతే ఉంటుంది. ఇక్కడ అసలు ఇంత ఉద్రిక్తతలు వచ్చేలాగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ మాట్లాడడం వెనకమాల ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నాయా? లేవు. అసలు మీరు ప్రజల కోసం ఏం చేస్తున్నారు? పోనీ ప్రభుత్వంతో ఏం చేపిస్తున్నారు? మీరు గాయమని అరుచుకోవటం తప్పితే. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. కాకపోతే మధ్యలో పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న మీటింగ్లోంచి బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోతే ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు అంటే, మీరు అసలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు జరిగినట్టు మాట్లాడొద్దా, ప్రజలకు తెలియజేయొద్దా అని. ఏంటి అంటే ఏదో అంటారే, ఊరు దగ్గరికి వచ్చాక పెళ్ళాం గుర్తొచ్చింది అన్నట్లు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ రోజే వీళ్ళందరూ కనుక మాట్లాడి ఉన్నట్లయితే వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఫస్ట్ వీళ్ళు రియాక్ట్ అయ్యి మాట్లాడబట్టి మనం మాట్లాడలేము అని ఫ్లెక్సీలు కట్టాల్సి వచ్చింది. ఇది క్రోనలాజికల్ ఆర్డర్ అండి. నాకు ఏ పార్టీ అనేది నాకు సంబంధం లేదు, ఆర్డర్ ఇది. అదే వీళ్ళు మాట్లాడాలి అని అనుకుంటే ముందు మాట్లాడి ఉండాల్సింది. సరే మాట్లాడలేదు, వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయిపోయారు. వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంతో ఏం చేయిద్దాము అనే దానికంటే కూడా గత ప్రభుత్వంలో వీళ్ళ తప్పుల్ని బయటికి రాకోకుండా ఎట్లా కాపాడుకోవాలి అనేది. అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళు కావాలని గొడవలు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగా చూసినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు క్యాడర్ కూడా ఎప్పుడు ఒకలాగా ఉండరు కదా. ఒక 20 సంవత్సరాల క్రితం తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం మారుతూ ఉంటారు. కొత్త క్యాడర్ వస్తుంది.
ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారయ్యారు అంటే ఇప్పుడు వాళ్ళు కొడతంటే మేము కొట్టించుకోవాలా, మేము ఎదురు తిరగొద్దా? కానీ నేను ఏమంటానంటే దీని పర్యవసానం ఓకే దట్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ చేసిందని సరే, ఈ రోజు టీడీపీ ఆ రోజు వాళ్ళేమో సక్కంగా చేసిరా, వాళ్ళు బూతులు తిట్టారు, ఇప్పుడు ఇట్లా నడుస్తుంది. రేపు మళ్ళీ ఏదన్నా చేసి మళ్ళీ ప్రభుత్వం మారితే ఈ ఊచకోతలేనా ప్రజలకు కావాల్సింది అనేది నేను అంటున్నా. వీళ్ళు ఏ రాష్ట్రంలో చూసుకునే ఈ పరిస్థితులు ఉంటే ఎట్లా అనేదే కదా. అసలు ఇది కరెక్టే కాదు. ఇప్పుడు అందరూ భయపడుతుంది, బాధపడుతుంది ఏంటి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్కి అడ్రస్ అనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఏంటి అని అనుకునే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోకపోతే ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టడం మట్టుకు వాళ్ళు మాట్లాడారా, వాళ్ళ మాటలు మిగులుతాయి కదా, రికార్డ్ అవుతాయి కదా. మీరు దానికి ప్రతిగా మీరు వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్తే ఎట్లా? ఇప్పుడు దీనికి ఒక టెస్ట్ ఏంటంటే ఆయనే పెట్రోల్ బాంబ్ అని చెప్తున్నాడు, పెట్రోల్ వేసారని చెప్తున్నాడు. అదేదో నిగ్గదీశారనుకోండి, విజువల్ కూడా క్లియర్గా ఉంది. ఆ వేస్తున్న వాళ్ళు ఎవరు అనేది తేలితే గనక ఖచ్చితంగా ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే జనాలకి, అప్పట్లో కోడికత్తి సీన్ కేసు ఉంది కదా, అది కానీ గులకరాయి కేసు కానీ ఏమి తేల్లా. కోడికత్తి సీన్ అయితే అంటే వీళ్ళే చేసుకుంటున్నారు అనే తేల్సింది. ఆ ప్రభుత్వం ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి క్లోజ్ చేసారు అనుకుందాం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, దీన్ని తేల్చాల్సిన ఆ వ్యక్తి అయితే క్లియర్ గా ఇసురుతున్నది ఉన్నప్పుడు అసలు వాడు ఎవడు ఎంతసేపు అండి? అదే నేను చెప్తున్నా, తేల్చాలి అంటే పెద్ద అసలు మనకి ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి చీమ చిట్టుక్కుమన్నా కనిపెట్టగలిగిన సాంకేతికత ఉంది. ఎవరెక్కడ దాక్కున్నా ఏమండి ఆపరేషన్ కగారులో ఎట్లా చేస్తున్నారు వాళ్ళు, మరి అంత టెక్నాలజీ ఉంది. మొత్తానికి పెట్టుకొని ఏడికి మొత్తానికి భయపెట్టించే వాళ్ళని లొంగిపోయే విధంగా చేసినట్లు తలుచుకుంటే మాత్రం పెద్ద విషయం ఏమిగా తెలుసుకోవడాలి. అది ఒకవేళ తెలుగుదేశం మనిషి అయినా గానీ శిక్షిస్తేనే చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ ఉన్న పేరు నిలబడుతుంది. లేదు అనుకోండి, ఆళ్ళ మనిషి అయినా తేలాలి, ఏళ్ళ మనిషి అయినా తేలాలి, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఆల్రెడీ జోగి రమేష్ పక్కన అతని ఫోటోలు ఉండవు అనే ఇదేమీ లేదు. ఒకవేళ ఉందనుకోండి, తీయడం క్షణం పని. ఈజీ కదా, మీరు ఎండగట్టండి, చూపించండి, నిరూపించండి, సైంటిఫిక్గా మీరు నిరూపించండి, నిష్పక్షపాతంగా. అప్పుడు మీకు పేరు మిగులుతుంది. ఆల్రెడీ మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, మీ ఇమేజ్ నిలబెట్టుకోండి. నేను కోరుకుంటుంది ఏంటంటే, సరే వైసీపీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే, ఓకే, మరి మీరు అట్లాంటి వాళ్ళు కాదన్నప్పుడు వాళ్ళు మీరు ఒకటే అనుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు కాదన్నప్పుడు దొందు అనే బదులు అరే ఒకటి కాదురా నాయన ఒకటి బెటర్ రా అని అనిపించుకోవాలి కదా. అనిపించుకోవాలి. థ్యాంక్ యూ.